సెకండ్ హౌస్‌లో కనుక శనికేతువులు ఉంటే, ఎలాంటి ఫలితాలు ఉంటాయని చూసినప్పుడు అదొక క్రిటికల్ ప్లేస్‌మెంట్‌గానే మనం చూడాలి. లగ్నం నుంచి సెకండ్ హౌస్‌లో శనికేతువుల కాంబినేషన్ ఉంటే, అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌ని సూచిస్తుంది. ఫ్యామిలీ ఇష్యూసు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే ఆస్తి తగాదాలంటాం. అలాగే అమ్మాయిల విషయంలో భర్త నుంచి తీవ్రమైనటువంటి సమస్యలు, భర్త తన మీద చేయి చేసుకోవడము, పరుషంగా మాట్లాడడము, ఇలాంటి తీవ్ర సమస్యలను ఇస్తుంది ఈ కాంబినేషన్. అలాగే అకస్మాత్తుగా ధనం నష్టమవ్వడము, ధన నష్టము, ఆస్తి తగాదాల్లో తన ఆస్తిని కోల్పోవడము, ఇలాంటి తీవ్రమైన ఫలితాలను కూడా సూచించే కాంబినేషన్ శనికేతువుల కాంబినేషన్ సెకండ్ హౌస్‌లో. అలాగే సెకండ్ హౌస్ అనేది మనం తీసుకునే ఆహారాన్ని, వాక్‌ని కూడా సూచిస్తుంది కాబట్టి ఫుడ్ ఎలర్జీస్ ఎక్కువగా ఉండడము, అలాగే మాటల ద్వారా సమస్యను కొని తెచ్చుకోవడం. వారు మంచిగానే మాట్లాడతారు కానీ అవతల వారు ముఖ్యంగా భర్త కావచ్చు, అత్తగారు కావచ్చు, ఇన్‌లాసు వాళ్ళ మాటలను అపార్థం చేసుకోవడము, ఇలాంటి సమస్యలనేవి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా శని మహాదశ లేదా కేతు మహాదశ నడిచేటప్పుడు ఈ సమస్యలనేవి ఎక్కువగా ఉంటాయి. వారు ఏ పని చేసినా కానీ దానివల్ల కొంతవరకు విపరీతమైనటువంటి అర్థాలు తీసుకుని సమస్యలు రావడము, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే తినే ఆహారం పట్ల కూడా వాళ్ళు శ్రద్ధ వహించాలి. ఫుడ్ అలెర్జీస్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కేతువు, శని ఇద్దరూ కూడా పాస్ట్ లైఫ్‌ని సూచించేటువంటి ప్లానెట్స్ కాబట్టి పూర్వకర్మలకి అనుగుణంగా వారి యొక్క జీవితంలో ఈ దశలు రావడం, ఆ ఫలితాలు అనుభవించడం అనేది జరుగుతూ ఉంటుంది. సెకండ్ హౌస్ అనేది సేవింగ్స్‌ని తెలియజేసే స్థానం కాబట్టి ఏదో ఒక కారణం చేత సేవింగ్స్ అన్నీ ఖర్చు అయిపోతూ ఉండడము, ఎంత సేవ్ చేసినా కానీ ఏదో ఒక సందర్భంలో ఆ ధనం ఖర్చు అయిపోవడము, ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఫినాన్షియల్ డిసిప్లిన్ పాటించాలి. శనికేతువులకు రెమెడీస్ చేసుకుంటూ ఉండడం వల్ల మైండ్ కూడా ఎప్పుడు యాక్టివ్గా ఉండి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలరు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో. సెకండ్ హౌస్‌లో శని నీచలో కనుక ఉన్నట్టయితే, అంటే మీన లగ్నానికి శని సెకండ్ హౌస్‌లో నీచలో ఉంటాడు. కేతువుతో కలిసి ఉన్నప్పుడు ఈ ఖర్చు అవ్వడము, సేవింగ్సు, ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సెకండ్ హౌస్‌లో ఉచ్చలో ఉన్నప్పుడు, అంటే కన్యా లగ్నానికి సెకండ్ హౌస్‌లో శని ఉచ్చలో ఉంటాడు. ఇటువంటివి ఉన్నప్పుడు ప్రాపర్టీ లిటిగేషన్సు, ఆస్తి తగాదాలు, కోర్టుల చుట్టూ తిరగడము, ఇటువంటి సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. శని వక్రించి సెకండ్ హౌస్‌లో కనుక ఉన్నట్టయితే ఏ లగ్నానికైనా సరే పాస్ట్ లైఫ్‌లో చేసినటువంటి కర్మలకి ఫలితంగా తీవ్ర సమస్యలు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అనుభవించాల్సి వస్తుంది. అలాగే అస్తంగతం చెందినప్పుడు కూడా తనకు రావాల్సినటువంటి ధనము, ఆస్తి కూడా పరుల పాలైపోవడం అనేది జరుగుతుంది. అస్తంగతం చెందినప్పుడు శని కేతువుతో కలిసి రెండో ఇంట్లో.